దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి తాంబూరతోనూ నాట్యముతోనూ తాంబూరతోనూ నాట్యముతోనూ తంతి వాయుద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవులు చల్లగనూది పిల్లన గ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి మృగములతో ఆయనను స్తుతించుడి మృగములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో తోటలో ప్రార్థన స్థలమదిగో గేత్సేమని ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో అచటనే ఉండి ప్రార్థించుడని అచటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకు అప్పగింప ప్రభువును యూదులకు అప్పగింప పెట్టిన దొంగ మూతదిగో పెట్టిన దొంగ మూతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల పావన యేసుని రక్తమును గల 30 రూకల
మూటదిగో మోపది రూకల మూటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేదరు బొంకిన సలమదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేదరు బొంకిన సలమదిగో మూడవసారి బొంకిన వెంటనే మూడవసారి బొంకిన వెంటనే కోకొరకోయని కూతదిగో కోకొరకోయని కూతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నటే యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నటే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడడిగో చేతులు కడిగిన పిలాతుడడిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్గోతా స్థలమందరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున గొల్గోతా స్థలమందరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి రమ్మనుచు యూదుల రాజా దిగి రమ్మనుచు హేళన చేసిన మోకదిగో హేళన చేసిన మోకదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడచిన పావనుడు దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడచిన పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమది ఏమో గమనించు మనమది ఏమో గమనించు అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో
హల్లెలూయా, హల్లెలూయా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షకు దేహాగ్ని జ్వాలకై దోషివై నిలిసావు. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షకు దేహాగ్ని జ్వాలకై దేశవై నిలిసావు. నా దోషకిలకై సిలువలు బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోషకిలకై సిలువలు బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగి తిని ఏ దారి కానక సిలువ దారి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగి తిని ఏ దారి కానక సిలువ దారి చేరాను. ఆఖరి రక్తపు బొట్టు నాకై దారబోసి నీ ప్రాణశాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టు నాకై దారబోసి నీ ప్రాణశాగముతో విడిపించితివా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా. జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించుమా. నా అంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకుమా. జీవమా యెహోవా నీకు
జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త. యవ్వనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయును బాధితులకు న్యాయమిచ్చున్. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు ధన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించుమా. నా అంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. మాకది మేలు ఈ జీవితమున మాకది మేలు ఈ జీవితమున. స్తుతింతు నా రక్షక స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదే.
వర్ణింపతరమా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా స్తుతింతు నా రక్షక స్తుతింతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో కలుషాత్మూలమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా కలుషాత్మూలమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా కలువారి గిరిపై చూపిన ప్రేమన్ కలువారి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షక స్తుతింతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో వాక్య భాగం చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు అజయ్ వచ్చి చదువుతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. మొదటి వచనం నుండి 10 వరకు చదువుతాడు. హల్లెలూయా. మొదటి తిమోతి 4-10 వచనములు. అయితే కడవారి దినములో కొందరు అబద్ధికులు వేషధారణం వల్ల మోసపరుచు ఆత్మలయందును దయములను బోధిందున లక్ష్యముంచి విశ్వాస బలిస్తురగరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధకులు వాత చేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును ఛేదించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానములు గల విశ్వాసులు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహారం వస్తువులను కొన్నాటిని తినుట మానవులని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుంజుకునే ఎడల ఏదియూ నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థనలను పవిత్రపరచబడి ఉన్నది. ఈ సంగతులను సహోదరులకును వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపించరు. క్రీస్తు యేసునకు మంచి పరిచయకుడవై ఇందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం ముట్టుకే ప్రయోజనకరమవును గాని దేవభక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణకారమునకు అయోగ్యమై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడను మరి ఏ విషయముగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవుని పరిశుద్ధం దీవించు. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రార్థన చేద్దామండి. ప్రియాంక గారు వారు రాలేదు కాబట్టి హేమ వచ్చి చేస్తుంది. మరి నిన్నటిదేనా అన్న కార్యక్రమం మరి లేదు కాబట్టి ఈరోజు ప్రార్థన హేమ చేస్తుంది.
వాక్య భాగాలు నిన్న ఎవరి పేరు అయితే రాశానో ఆస్కర్ గారి పేరు, వారు 20వ తారీఖు చదవాలండి. 20వ తారీఖు 2వ తిమోతి 2వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చదవాలి. అలాగే నిన్న ప్రారంభ ప్రార్థన కుమారి గారు, వారు 1వ తారీఖు 1/4/2026 ప్రారంభ ప్రార్థన చేయాలి, గమనించండి. ప్రార్థన హేమ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవ, ఘనమైన దేవ, నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా నీకు ఏమి ఇచ్చి నీ రుణం మేము తీర్చలేమయ్యా. అయ్యా నీ సజీవమైన రెక్కల కింద మనం భద్రపరిచి కాచి కాపునందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా గొప్ప దేవ, ఘనమైన దేవ, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మహోన్నతుడా, నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా నీ రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీకేమి ఇచ్చి నీ రుణం మేము తీర్చలేము తండ్రి. అయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా సంఘంలో బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పాటలో మీరున్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా వాక్య భాగంలో మీరున్నందుకు నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా ఇగరే వాక్యం అయితే చెప్తారో విని విడిచిపెట్టకుండా తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి తండ్రి నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయ్యా రాలేని బిడ్డలను తోడుకుని రప్పించండి అయ్యా తండ్రి. అయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి. ఏ బిడ్డలు అయితే అనారోగ్యంగా ఉన్నారో ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. బలహీనంగా బలపరచండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి కాచి కాపాడండి తండ్రి. అయ్యా ఇంకా యవనస్తులు మార్చండి తండ్రి. నీ సన్నిధానంకు రప్పించుకోండి తండ్రి. అయ్యా నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ చిన్న ప్రార్థన సందేహం చేసి మిక్కులు పాపని అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ఆనందం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి వందనములు. అయ్యా మీ యొక్క ఉన్నతమైన కృపలో ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుటకు తండ్రి మీరు మాకు దయచేసిన సహాయాన్ని బట్టి వందనములు. దేవా ఎన్నో వాక్యాలు తండ్రి దేవా మీరు రాసిన ప్రతి మాట నేర్చుకుంటున్నాం. మా బ్రతుకుల్లో తండ్రి వాటిని పాటించి దేవా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను బ్రతుకుటకు తండ్రి సహాయం దయచేస్తారని, కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యానుసారంగా బ్రతుకుటకు అయ్యా నీ యొక్క జ్ఞానమును మాకు దయచేస్తారని, పరిశుద్ధాత్మదేవుణ్ణి మాకు ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్న రీతిగా ప్రతిరోజు ఏ అయితే అంశాలు చెప్పాలి అనేది కూడా మనం ముందుగానే ఆ యొక్క పాంప్లెట్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే శరీర కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, శరీర కార్యాలు. జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు చూద్దాం. 16వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు అని రాయబడ్డది. జాగ్రత్తగా ఈ యొక్క మాటని ఒకసారి ఆలోచించి ముందుకెళ్దాం. ఏమండి, మనము శరీరము చూడండి, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును ఎలా ఉందంట? విరోధముగా ఉంది. కాబట్టి ఏదైతే చెయ్యాలనుకుంటామో దాన్ని మనం చేయలేకపోతున్నాం.
ఏదన్నా పని చెయ్యాలనుకున్నప్పుడు, లేదంటే పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు, ఆ పాపాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంట? దాన్ని జయించలేకపోతున్నాం, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనము శరీరానుసారంగా నడుచుకునేంత వరకు కూడా ఏ పాపాన్ని మనం విడిచిపెట్టలేం. అదే ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకోవడానికి సిద్ధపడతామో, అప్పుడు ప్రతిదాన్ని ఏం చేయొచ్చు? జయించొచ్చు. ఏవండీ, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఈజీగా కడుక్కోవచ్చు. అదే మాట ఆయన ప్రస్తావించాడు చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు అన్నాడు. అంటే మీరు ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారంగా బ్రతకాలి. మీరు దేని చేత నడిపింపబడాలి అంటే ఆత్మ చేత నడిపింపబడాలి. ఎప్పుడైతే ఆత్మ చేత నడిపింపబడతామో మనం ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడ్డది కాబట్టి సర్వసత్యంలోనికి వెళ్తాం. దేవుని యొక్క మాటలు హృదయంలో పెట్టుకుని అటు రీతిగా బ్రతకడానికి ప్రయాసపడతాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను ఆయన మాట్లాడాడు. ఏంటంటే చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. శరీర కార్యాలు ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా మీకు కనిపించేవే అంటున్నాడు. స్పష్టమై ఉన్నవంటే ఇవన్నీ కూడా మీకు కనిపించేవే. మీ ఆలోచనలో ఉన్నవి, మీ కళ్ళతో చూసేవి, మీరు చాలా ఈజీగా కూడా అర్థం చేసుకునేవే. కానీ వీటిలో అనేక మంది ఎక్కువగా పడిపోతున్నారు అని చెబుతూ శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అని శరీర కార్యాలు ఏంటో చెప్పారు. ఒకసారి ముందుగా వాటిని చదువుదాం మనం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నారు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ సుమారుగా ఒక 15 చెప్పారు. ఈ 15 కాదు, పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు కూడా ఆయన రాశారు. ఇంకా విసర్జించవలసినవి అన్నారు, వదులుకోవలసినవి అన్నారు, ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పారు ఆయన. ఏంటంటే వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము విట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. వీటిని ఎవరైతే చేస్తారో వాటిని జరిగించేవారంట ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి చేరుకోరని నేను ముందుగానే చెప్పాను అన్నాడు. ఎక్కడ చెప్పాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమనంటే చాలామంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో అన్యాయస్తులు, లోబులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు చాలామంది ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారని మొత్తం ఎన్ని చెప్పారంటే చాలా విషయాలు మాట్లాడారు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఒకదాన్ని ఆలోచన చేద్దాం. అందులో మొదటిది ఏంటంటే జారత్వం. ఇందులో మొదటిది ఏంటి? జారత్వం. దీని గురించి పాత నిబంధనలో ఎలాంటి విషయాలు ఉన్నాయో ఆలోచన చేద్దాం. కొత్త నిబంధన కంటే ఎక్కువగా పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రంలో ఏ విషయాలు మాట్లాడాడు అనేది జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. జారత్వము అనగా లేదంటే వ్యభిచారం అన్న రెండు ఒక అర్థానికి సంబంధించినవే. జారత్వమైన వ్యభిచారమైన రెండూ కూడా ఒకే దానికి సంబంధించినవి. ఇందులో జారత్వము, అపవిత్రత, కాముకత్వము అని కనిపించాయి చూడండి. అపవిత్రత, కాముకత్వం అని కనిపించాయి కదా. సాధారణంగా ఈ మూడు కూడా ఒకే భావనకు చెందినటువంటివి, ఒకే అర్థాన్ని ఇచ్చేవి. అంటే శరీరాన్ని ఏం చేయకూడదు? అపవిత్రం చేసుకోకూడదు అని చెప్తున్నారు. అలాగే కాముకత్వం అన్నారు, జారత్వం అన్నారు, అలాగే వ్యభిచారం అన్నారు. వీటికి ఎలా ఉండాలంట? వీటికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. వీటికి ఎలా ఉండాలి? చాలా దూరంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథానికి వెళ్ళి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథానికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరలా చెప్తున్నాను, ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ జారత్వము లేదా వ్యభిచారం అనే అంశం ఏదైతే ఉందో కొన్ని విషయాలు చదవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి. కానీ తప్పదు, ఖచ్చితంగా చదువుదాం. అందుకే ముందుగానే చెప్పేస్తున్నా. ఏమండి, కొన్ని విషయాలు ఎలా ఉంటాయి? వినడానికి ఇబ్బందిగా ఉంటాయి, చదవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి. కానీ మన జీవితాన్ని బాగుపరుచుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. మనం బయట మాట్లాడే బూతుల కంటే ఇవి పెద్దవేం కాదు కదా, ఈ బూతులేం కాదు ఇవి. ఇవి ఎలాంటివి? మనల్ని బాగుపరిచే విషయాలే. మనం బయట మాట్లాడే బూతులు ఇంకా దారుణంగానే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది బైబిల్లో బూతులు ఉన్నాయండి అంటారు కొంతమంది.
తెలియని వారు, అర్థం చేసుకోలేని వారు ఏమంటారంటే బైబిల్ ఏమున్నాయంట అంటే బైబిల్ని తప్పు పట్టాలని ఆలోచన కలిగిన వారు ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ కొన్ని పదాలు చదువుతున్నప్పుడు అండి ఏమనిపిస్తుంది అంటే నిజానికి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ప్రపంచంలో అనే ఆలోచన వస్తుంది. అలాంటి వారు ఉన్నారు కూడా, మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి పాత నిబంధనకు వెళ్ళి కొన్ని విషయాలు మనం ఏం చేస్తాం, ఈరోజు ఆలోచన చేస్తాం. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం ఏం చేద్దాం, పరిశీలన చేద్దాం. సాధారణంగా దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రమాణం చేయిస్తారు. పెళ్ళిళ్ళలో మనం చూస్తాం కదండి, ఏంటి ఒక ప్రమాణం చేస్తాం. భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ జీవితకాలంలో ఏం చేయకూడదు, విడనాడకూడదని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటాం అంటే ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటా అగ్రిమెంట్ అంటే జీవితకాలం ఒప్పందం అది, అంతే కదండి. ఏంటా ఒప్పందం, జీవితకాల ఒప్పందం. సాధారణంగా కొన్ని కాంట్రాక్ట్ అంటాం కదా, ఈ కాంట్రాక్ట్లు ఎలా ఉంటాయంటే చాలామంది చదువుకున్న యవనస్తులు ఉన్నారనుకోండి, వారు ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. ఎక్కువ ఉద్యోగాల్లో ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాజెక్టులు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆ సంవత్సరంలో వారికి ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ని ఏం చేయాలి, కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. ఇది ఒక సంవత్సరంలో అయిపోయే ప్రాజెక్ట్ కాదు, లేదా ఒక సంవత్సరానికి రాసుకున్నటువంటి అగ్రిమెంట్ కాదు. మనం ఇంటిని కూడా అద్దెకిచ్చినప్పుడు ఏం చేస్తాం, చాలామంది అగ్రిమెంట్ రాసుకుంటాం లేదా ఇన్ని సంవత్సరాలని. ఇది ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేసిన అగ్రిమెంట్ కాదు. ఏ అగ్రిమెంట్ ఇది, జీవితకాలం అంతా చేసే అగ్రిమెంటు. ఇది ఎవరు ఏర్పాటు చేశారు, దేవుడు. మనం ఎక్కువ చదువుతూ ఉంటాం కాబట్టి ఆ వచనాలు చెప్పట్లేదు. ఆదికాండం 2వ అధ్యాయం చదువుతాం. దేవుడు ఆదాముని అవ్వని ఏం చేశాడు, ఇద్దరిని ఏర్పాటు చేసి వివాహం చేసి ఇద్దరిని ఆశీర్వదించాడు. జీవితకాలం అంతా కూడా విడిపోకూడదని చెప్పాడు. ఎన్నో నిబంధనలు దేవుడు చేసినట్టుగా మనం పాత నిబంధనలో ఆదికాండంలో చదువుతాం మనం. అంటే ఇది జీవితకాలం అంతా చేయాల్సినటువంటి ఒక నిబంధన. ఈ నిబంధన చాలామంది మీరి ఏమవుతున్నారంటే భర్త మరొక స్త్రీతో, భార్య మరొక పురుషుడితో సంసారానికి బదులు చేసేటటువంటి పనిని ఏమన్నారంటే వ్యభిచారము అన్నారు. దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేసి క్రమంగా ఉండండి అంటే అపవాది అదే బంధాన్ని ఏం చేశాడంటే పాడు చేసి వాడి ప్రేరేపణకి లొంగిపోయేలా మార్చుకుని వ్యభిచారంలోనికి తీసుకెళ్ళి చివరికి దేవుడికి కూడా దూరం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకెళ్ళాడు. ఎవరు, అపవాది. ఇందులో చాలామంది ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ముందుగా మలాకి గ్రంథంలో కొన్ని విషయాలు చూసి ముందుకెళ్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనం. మత్తయి సువార్త ముందుంటుంది. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. అది ఎందుకని అడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని ఎవరినంట, యవన కాలమందు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. నువ్వు యవన కాలంలో వివాహం చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టినటువంటి నీ భార్య ఎవరైతే ఉందో ఆ భార్య పక్షాన ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎవరు సాక్షి అంట, దేవుడే సాక్షి. ఇంకా చదవండి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అన్నాడు. ఎవరు ఈమె అంటే నువ్వు చేసినటువంటి నిబంధనకి ఈమె ఎవరు, పాత్రురాలు కదా. మరి ఎందుకు అన్యాయంగా విడిచిపెట్టావు అంటే కారణం నువ్వు మరొక స్త్రీతో ఏం చేసావు, పాపం చేస్తున్నావు. మరొక స్త్రీతో నువ్వు తప్పుడు కార్యక్రమాలకు వెళ్ళావు కాబట్టి ఇదిగో నీ భార్య నువ్వేం చేసావు, అన్యాయంగా విడిచిపెట్టావు. మరి అన్యాయంగా విడిచిపెట్టినటువంటి నీ భార్య పక్షాన్ని ఎవరున్నారు, దేవుడే సాక్షి. దేవుడే సాక్షిగా ఉన్నాడంట. ఇంతకీ ఇది ఎవరి గురించి రాయబడిన మాట అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరి గురించి రాయబడిన మాట అంటే విశ్వాసుల గురించి రాయబడిన మాట కాదు ఇది. అంటే విశ్వాసులు మాకు అవసరం లేదని కాదు, ప్రత్యేకంగా ఎవరి గురించి రాయబడ్డదో తెలుసా, ఒకసారి చూద్దామా. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యాజకులారా అన్నాడు. కాబట్టి యాజకులారా, ఎందుకు యాజకులు అంటే దైవజనులారా అన్నాడు. అంటే ఈ 2వ అధ్యాయం ఎవరి గురించి రాయబడ్డది అంటే దైవజనుల గురించి రాయబడ్డది. అంటే విశ్వాసులకు అవసరం లేదా అని కాదు,
వారు చేసినటువంటి తప్పుని, సేవకులు చేసేటటువంటి తప్పుని దేవుడు విడిచిపెట్టక ఏం చేశాడు? రాయించాడు. చూడండి, ఇంకా మనం చూడగలిగితే 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పిరి. అంటే దేవుడు ఎవరిని వదలడా అంటే ఎవరిని వదలడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. అది రాజు అయినా, న్యాయాధిపతి అయినా, మహాచక్రవర్తి అయినా, యాజకుడైనా, వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరంటే యాజకుడే, దేవుడు చెప్పిన మాట. కాబట్టి వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టడా అంటే విడిచిపెట్టడు. కాబట్టి యాజకులు ఎవరు అంటే యెహోవా పక్షాన ఉన్నటువంటి దూతలు. మరి వీళ్ళు ఏం చేయాలి? జ్ఞానముతో బోధించాలంట, అంతే కదా? జ్ఞానముతో ఏం చేయాలి? బోధించాలి. సంఘాన్ని నిలబెట్టాలి, విశ్వాసుల్ని ఆత్మీయంగా కట్టాలి. అలాంటి యాజకులుగా ఉన్నవారు, ఇశ్రాయేలు కాలంలో యాజకులుగా ఉన్నవారు ఏమైపోయారంట? మార్గము తప్పిరి. మరి మార్గాన్ని తప్పి ఏం చేశారు అంటే, ఇదిగో యవన కాలంలో చేసుకున్నటువంటి నీ భార్యను నువ్వేం చేసావు? విడిచిపెట్టేసావు, వదిలేసావు. ఏమండి, ఈరోజు అలాంటి వారు ఉన్నారా లేదా? చాలామంది కనిపిస్తారు. మనకి ఇంకా తక్కువేమో కానివ్వండి, కొన్ని దేశాలకు వెళ్ళిపోతేనండి వివాహం చేసుకునే ముందు కూడా ఒక అగ్రిమెంట్ ఉంటుందంట. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే, మనం డేటింగ్ అని వాడతాం. ఆ పదాన్ని ఏమంటాం? డేటింగ్ అంటాం. 1 సంవత్సరం నీతో ఉంటాను, నేను నీకు నచ్చితే, నువ్వు నాకు నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుందాం. అర్థమైందండి? 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు నీతో ఉంటాను, కలిసి ఏం చేద్దాం? సాంగత్యం చేద్దాం. ఒకవేళ నేను నీకు నచ్చితే, నువ్వు నాకు నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుందాం. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోదాం, అంతే సింపుల్గా. ఏమండి, ఇప్పటికే ఉందా అంటే ఇప్పటికే ఉంది, చాలా దేశాల్లో ఉంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన దేశాల్లో కూడా ఉంది ఇది. ఏంటి ఈ ఆలోచన అనేది? కానీ పాత నిబంధనలో యాజకులుగా ఉన్నవారే చూడండి, జాగ్రత్త విషయంలో పడిపోయారంట, వ్యభిచార విషయంలో పడిపోయారంట. ఇది చెప్పాల్సిన వారే పడిపోతుంటే మరి పాటించాల్సిన వారు ఏమైపోతారు? ఒకసారి ఆలోచించండి. చెప్పాల్సిన వారే అలా పడిపోతుంటే పాటించాల్సిన వారు ఏమైపోతారు? అందుకే దేవుడు ఎవరిని విడిచిపెట్టక, ఏమండి, ఏ మాటని కూడా వదిలిపెట్టక అన్ని మాటలు దేవుడు ఏం చేశాడు? చక్కగా రాయించాడు. ఇక్కడ పురుషుల గురించి ఆలోచించాం మనం, అంతే కదా? యాజకులు అంటే సేవకులు కాబట్టి వారు ఎవరు అంటే పురుషుల గురించి ఆలోచించాం. స్త్రీల దగ్గరకు కూడా వచ్చి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం, కొంచెం పిల్లలు అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధన ఏం చేసిందంట? మర్చిపోయిందంట. మళ్ళా ఆ ఒక్క మాట చదువుదాం. అట్టి స్త్రీ యవనకాలపు ప్రియుణ్ణి, యవనకాల ప్రియుడు అంటే తాను చేసుకున్నటువంటి తన భర్తని, అంతే కదండి? యవనకాలం అంటే యవనకాలంలో కదా పెళ్లి చేస్తా. ఆ యవనకాలంలో తాను చేసుకున్నటువంటి తన భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తని ఏం చేసిందంట? విడిచున్నది, తన దేవుని నిబంధనను, అంటే ఆ రోజు చేసినటువంటి నిబంధనని ఏం చేశారంట? మర్చిపోయారు. అక్కడ యాజకులుగా ఉన్నటువంటి పురుషులు కనిపిస్తున్నారు, అలాగే ఇంకెవరున్నారు? స్త్రీలు కూడా కనిపిస్తున్నారు. అంటే స్త్రీలు కూడా పాపంలో ఉన్నారా అంటే వారు కూడా పాపంలో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, అటు స్త్రీలైనా పురుషులైనా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే వివాహమైన తర్వాత చేసేటటువంటి ఆ యొక్క వ్యభిచార క్రియల గురించి దేవుడు రాయించాడు. వివాహమైన తర్వాతే కదా. ఇప్పుడు విడాకులు అనేది ఎప్పుడు? వివాహమైన తర్వాత, వివాహం ముందా? వివాహం అయిన తర్వాతే కదా, అంతే కదండి? వివాహం అయిన తర్వాతే కదా. నిజానికి విడాకులు ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం ఆలోచన చేసాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చదివినప్పుడు అండి, ఎప్పుడు తీసుకోవాలంటే భర్త కానీ భార్య కానీ చనిపోయిన తర్వాత. ఒకవేళ నువ్వు అలాగే ఉండాలి, దేవుని సేవ చేయాలనుకుంటే దేవుడు ఇంకా మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి? నువ్వు అలాగే ఉండు అన్నాడు. ఒకవేళ నువ్వు మనసు నిలుపుకోలేకపోతే అప్పుడు ఏం చేయాలి? యవన కాలంలో ఉన్నావు కాబట్టి వివాహం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇదిగో జార స్త్రీ గురించి రాశాడు. మృదువుగా మాట్లాడుతుందంట, పరస్త్రీ నుండి
నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, ఇంకా తన దేవుని నిబంధనను మరుచున్నది అన్నాడు. కాబట్టి నిబంధనని ఎప్పుడు మరిచి జాగ్రత్త విషయంలోనండి తప్పు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మనకి ఖచ్చితంగా పరలోకం అనేది రాదు. ఎందుకంటే ఏమండి, కొన్ని వరసలు అనేవి దేవుడు మనకు ఏర్పాటు చేశాడా లేదా? చేశాడా లేదండి? మనకు జ్ఞానం ఇచ్చాడా లేదా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు కంటే మనకు జ్ఞానం ఉందా లేదా? ఒక మాట చెప్పాలంటే జంతువులకి వావి వరసలు తెలియవు. తెలుసా అండి? జంతువులకి వావి వరసలు తెలియవు. మరి ఎవరికి తెలుసు? మనుషులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అంత పెద్ద మెదడు ఉంది మనకి. చిన్నదేం కాదు. ఉందా లేదా? ఎన్ని స్టోర్ చేసుకుంటాం ఇందులో? చెప్పండి, ఎన్ని స్టోర్ చేసుకుంటే ఎన్నో స్టోర్ చేసుకుంటాం కదా. మనిషి ఎలా దిగజారిపోయాడంటే జంతువు స్థాయికి దిగజారిపోయాడు. ఎందుకంటే జంతువులకి ఏం లేదు, వావి వరసలు లేవు, అంటే జ్ఞానం లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే వాటిలో ఆత్మ అనేది ఏమీ లేదు. కానీ మన ఆత్మ కలిగినటువంటి మనమంట జంతువు స్థాయికి దిగజారిపోయామంటే అపవాది ఎంత ప్రేరేపిస్తున్నాడో చూడండి. అంటే మనం పతనానికి వెళ్ళిపోతే వాడికి ఆనందం. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పతనానికి వెళ్ళిపోతే వాడికి ఆనందం. అందుకే చాలామంది అండి పెద్దవారిలో కూడా, పురుషుల్లో స్త్రీలు, పెద్దవారిలో కూడా చాలామంది అండి ఈ యొక్క పాపంలో పడిపోతున్నారు. ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు ముందుగానే ఎలా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా రాయించాడు దేవుడు. ఒకసారి పాత నిబంధనకి వెళ్ళి కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో యోసేపు గారి సందర్భంలో ఆయన మాట్లాడిన ఒక మాట చూద్దాం. ముందుగా, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి చూడండి, ఆ ఒక్క పదాన్ని మీరు గమనించండి. యోసేపు గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇదిగో నేను ఎట్లు ఇలాంటి దోషకరమైన క్రియ చేసి దేవునికి విరోధం అయిపోతాను. అంటే వ్యభిచారం అనేది అంత భయంకరమైన పాపం అంటే అవును, అంత భయంకరమైన పాపం. ఇటు దోషక్రియ చేసి, ఇటు దోష కార్యము చేసి, ఇలాంటి భయంకరమైనటువంటి పాపం చేసి నేను ఎవరి దృష్టికి విరోధనైపోయాను? దేవుని దృష్టికి విరోధనైపోయాను. అంటే దేవుని దృష్టికి విరోధి అవ్వకుండా ఉండాలంటే ఎందు నుంచి రావాలి? ఎందు నుంచి తప్పించుకోవాలి? వ్యభిచారం అనేటటువంటి ఆలోచన నుండి తప్పించుకోవాలి. అప్పటికి ధర్మశాస్త్రం లేనటువంటి కాలంలోనే ఇంత ఆలోచన చేసినటువంటి యోసేపు గారు ఎక్కడ? ఈరోజు ఇన్ని ఆజ్ఞలు కలిగినటువంటి మనం ఇంకా పడిపోతున్నామంటే మన స్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఇది చిన్న విషయం కాదండి. ఇది చిన్న విషయమేం కాదు. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికండి ప్రధానమైనటువంటి కారణం ఇదే. తెలుసండి? వ్యభిచారంలో పడినటువంటి వారు పోగొట్టుకునేది ఏంటో తెలుసండి? వ్యభిచారంలో పడిన వారు పోగొట్టుకునేది ఏం పోగొట్టుకుంటారు? ఒకటి విలువ పోగొట్టుకుంటారు, గౌరవాన్ని పోగొట్టుకుంటారు, ఏమండి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, ఇంకా వారికి ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టుకుంటారు, వారికి ఉన్న మర్యాదను పోగొట్టుకుంటారు, అన్నిటినీ పోగొట్టుకుంటారు. వీటికంటే భయంకరమైనది ఏంటంటే పరలోక రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. అన్నీ పోగొట్టుకుంటారు. ఆరోగ్యం పోతుందా? అవును, ఆరోగ్యం పోతుంది. డబ్బులు పోతాయా? డబ్బులు పోతాయి. ఉన్న గౌరవం పోతుందా? ఉన్న గౌరవం కూడా పోతుంది. ఏమండి మర్యాద పోతుంది. అన్నీ పోతాయండి. ఒక కుక్కని ఎలా చూస్తారో మనిషిని అలా చూసే స్థితికి రోజు మనిషి వెళ్ళిపోయాడంటే కారణం ఏంటంటే మనం చేసేటటువంటి భయంకరమైనటువంటి పని ఏంటది? వ్యభిచారం. దీని గురించి చాలా కఠినంగా దేవుడు రాశాడు. చూద్దాం కొన్ని విషయాలు. లేవీ కాండము 19వ అధ్యాయము 29వ వచనం. లేవీ కాండం 19వ అధ్యాయం 29వ వచనం. లేవీ కాండం 19వ అధ్యాయం 29వ వచనం చదవండి అమ్మా. ఏ ప్రవర్తన అంట? దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు అన్నాడు. చూడండి, లేవీ కాండం అంతా చదువుతుంటేనండి ఇవే ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇవే ఎక్కువ బాగా మనకి కనిపించేది ఏంటంటే అపవిత్రత, జారత్వము, వ్యభిచారం, వీటి గురించి ఎక్కువ ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చదువుదాం 29. మీ దేశము వ్యభిచరింపకయు, మీ దేశము అన్నాడు. చూడండి, మీ దేశము అంటే ఒకరిని బట్టి మొత్తం ప్రజలందరూ ఏమవుతున్నారు? ఇక్కడ
పాడైపోతున్నారు కాబట్టి మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తన అన్నాడు చూడండి. ఏ ప్రవర్తన అంట? దుష్కామ ప్రవర్తన. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇదే మాటను ఏమన్నారంటే అలైంగికత్వం అన్నారు. అంటే లైంగిక వాంఛ అంటే ఏంటంటే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఉండేది ఏంటి? లైంగిక వాంఛ అంటారు. దానికి ఆపోజిట్ ఏంటంటే ఇదే. ఏంటది? దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. ఆమెను ఎలా చేయకూడదంట? వ్యభిచారిగా చేయకూడదు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నారు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు దేవుడు. ఈ మాటలు బయట వారికి ఏమీ కాదు. బయట వారి గురించి మనకు అవసరమే లేదు. ఉందా? బయట వారి గురించి మనకు అవసరం లేదు. వారికంటూ నిబంధన కానీ, వారికంటూ వాగ్దానాలు కానీ, వారికంటూ ఆజ్ఞలు కానీ ఏమీ లేవు. కానీ మనకు అన్నీ ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాగ్దానం ఉంది, నిబంధన ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఒక స్త్రీని, ఒక కుమార్తెని నువ్వు వేశ్యగా ఎందుకు మారుస్తున్నావు? కొంతమంది చాలా కారణాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎలాంటి పనులు చేస్తున్నారంటే వారు చెప్పేటటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే భర్త చనిపోయాడండి, నేను ఏం చేయమంటారని అడుగుతారు. అంతే కదా? మీరు ఎవరన్నా గమనించండి. భర్త చనిపోయాడండి, మరి నేను ఏం చేయమంటారు? నా పిల్లల్ని నేను ఏం చేయాలి? నా పిల్లల్ని ఏం చేయాలి? పోషించుకోవాలా లేదా? సాధారణంగా ముంబై అనేది భయంకరమైనటువంటి సిటీ అంటాం. తెలుసు కదా? ముంబై అనేది రెడ్ లైట్ ఏరియా అంటాం. ఎందుకంటే లైసెన్స్ తీసుకుని మరీ వ్యభిచారం చేసే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ముంబై. ఇప్పుడు మరొకటి మన దగ్గరలో వచ్చిందిలేండి, హైదరాబాదు. అది కూడా ఏమైపోయింది? అది కూడా భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే అన్ని ప్రాంతాలకు కూడా ఇది పాకేస్తుంది. ఏంటి? ఇలాంటి యొక్క ఆలోచన అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఇదిగోండి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి నేను తినడానికి మరి నేనేం చేయాలి? మరి నేనేం చేయాలంటే ఇదే పని చేయాలి అనుకుంటున్నారు. ఈ పని తప్ప ఇంక ఏ పనులు లేవా? ఈ పని తప్ప ఇంక ఏ పనులు లేవా? చెప్పండి ఒకసారి. ఇదే పనా? ఏమండి ఇంక పనులేమీ లేవంటే ఎన్నో పనులు ఉన్నాయండి చేసుకోవడానికి. ఎన్నో పనులు ఉన్నాయి. కష్టపడితే ఏమండి ఖచ్చితంగా రూపాయి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పనులు ఎన్నో ఉండగా మరి మనుషులు దేన్ని ఎన్నుకున్నారంటే ఇదే పనిని ఎన్నుకున్నారు. కొంతమంది అయితే దీన్ని దేవుడి కార్యంగా కూడా భావిస్తున్నారంట. కొంతమంది ఎలా భావిస్తున్నారు? దేవుడి కార్యం అండి అన్నట్టుగా కూడా భావిస్తున్నారంట. ఎక్కడుంది? బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా, వేరే మాటలేం కాదు. ఒకసారి చూద్దాం. మంచి మాట చెప్పారు ఎవరు? దేవదాసి అన్నారు. ఏమండి? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? ఎవ్వరూ వేశ్యగా ఉండకూడదు. అందుకే దేవుడు ఒక నిబంధన కూడా పెట్టాడు. ఏంటంటే ఒకవేళ భర్త చనిపోతే తన బంధువు కానీ తన సహోదరుడు కానీ ఏం చేయాలి? మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో, బోయజ్ గురించి మాట్లాడినప్పుడు నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. నీకు సమీప బంధువు ఒకడు ఉన్నాడు అన్నాడు బోయజ్ గారు. ఒకవేళ భర్త చనిపోయాడు, పిల్లలు లేరు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సమీప బంధువు ఎవరైతే ఉంటారో దేవధర్మం అన్నాం, ఆ ధర్మాన్ని పాటించాలి. కానీ ఇక్కడ గమనించగలిగితే 23:15లో 17లో ఇశ్రాయేల్లో కుమార్తెలో యవతియు వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? వేశ్య అనగానే కింద పుట్టినోట్లో ఒక మాట రాశారు, కనిపించిందండి? దేవదాసి అన్నారు. దేవదాసి అంటే ఇదిగో నా కుమార్తె ఎవరికి సేవ చేస్తుంది? వ్యభిచారం చేస్తూ ఎవరికి సేవ చేస్తుంది? చెప్పండి, ఎవరికి? దేవుడికి సేవ చేస్తుంది అని గొప్పగా చెప్పుకుంటున్నారండి కొంతమంది. ఈరోజు నన్ను అంటాం, తెలుసు కదండి, నన్ను అంటాం కదా. ఇప్పుడున్న వారి గురించి మాట్లాడతలేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి వారు ఉన్నారు. ఇప్పుడు బహుశా దేవుళ్ళో గొప్పగా బ్రతికేటటువంటి వారు ఉన్నారు చాలామంది. దేవుడికే తన జీవితాన్ని అప్పగించుకుని ఇక దేవుడి కార్యక్రమాల గురించే, అంటే మొత్తం వివాహం ఏమొద్దు అన్నీ వదిలేసి ఏం చేస్తున్నారు? దేవుడి కొరకు బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఎక్కువ మనకి ఈ రోమన్ క్యాథలిక్లో కనిపిస్తారు దేవుడి కొరకు ప్రయాసపడేవారు. చూసారండి ఎప్పుడన్నా వాళ్ళని? వీళ్ళని ఏమంటామంటే ఏమండి, వాళ్ళు పెట్టినటువంటి పేరు వేరు, వాళ్ళు పాటించినటువంటి విధానం వేరు. ఎలా పాటించారంట చూడండి. తన కుమార్తెనంట 23:17
ఆ, ఇశ్రాయేలు కుమార్తెలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులు ఎవడును పురుషగామిగా ఉండకూడదు. అంటే పురుషుల్లో కూడా ఉన్నారా? అవును, పురుషుల్లో కూడా ఉన్నారు. వారిని ఏమన్నారంటే మనం వాడే పదం ఏంటంటే దేవదాసులు అంటాం అంతే. సినిమా పేరు కాదు అది. దేవదాసులు అంటే పురుషగామిల్ని ఏమన్నారంటే దేవదాసులు అన్నారు. స్త్రీని ఏమన్నారు? దేవదాసి అన్నారు. వీళ్ళంట తప్పు చేస్తూ, పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, వీళ్ళు చేసేటటువంటి ఆ పని చేస్తూ మరల వీళ్ళు అనుకుంటున్నారంట మేము ఎవరికి సేవ చేస్తున్నాం? దేవుడికి సేవ చేస్తున్నాం. చాలామంది కొంతమంది సహోదరులు ఉంటారు, ముస్లిం సహోదరులు తెలుసు కదండి. వారు జిహాద్ అనే పదాన్ని వాడతారు ఎక్కువగా. అంటే దాని అర్థం ఏంటంటే మేము దేవునికి ఏం చేస్తున్నాం? సేవ చేస్తున్నామని మనుషులు చంపేస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు. ఏదైతే పట్టుకుంటామో దాంతోనే చచ్చిపోతాం. మీరు బైబిల్ పట్టుకోండి, దేంతో చనిపోతారు? ఈ వాక్యంలోనే చనిపోతారు. అదే మీరు ఏదైతే పట్టుకున్నారో, మళ్ళీ చెప్తున్నారు, ఏదైతే పట్టుకున్నారో దాంట్లోనే ఖచ్చితంగా మన జీవితం ముగించబడుతుంది. అది తాగుడా, స్త్రీయా, పురుషుల, ఏమండి పేకాట, వ్యభిచారమా, మీరు ఏదైతే తీసుకుంటారో దాన్ని తీసుకోండి, దాంట్లోనే మీ జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అదే బైబిల్ దగ్గరకు రండి, బైబిల్ పట్టుకోండి, మీ ముగింపు ఎలా ఉంటుంది? మీ ముగింపు ఎలా ఉంటుందంటే వాక్యంతోనే ఉంటుంది. అందుకని దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పని విషయంలో మీరు ఎలా ఉండాలి? మీరు ఎందుకంటే పరిశుద్ధులు కదా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, మిమ్మల్ని నా కుమారులుగా ఏం చేశాను? పిలుచుకున్నాను కదా. మరి కుమారులుగా పిలుచుకున్నటువంటి మీరే పాడైపోతే, మీ దేహాన్ని మీరే పాడు చేసుకుంటే మీరు ఇంకా పరలోకం ఏమి వెళ్తారు అని ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి దేవుడు. ఖండించి మరీ చెప్పాడు చూడండి దేవుడు. ఇంకా చూద్దాం కొన్ని విషయాలు. సంఖ్యాకాండం 5వ అధ్యాయము, సంఖ్యాకాండం 5వ అధ్యాయము 27వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము తీసారండి, పేజ్ నెంబర్ వచ్చి 114. ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపబలెను. ఇక్కడ కూడా సమస్య ఏంటంటే వివాహం అయిందంట. వివాహం అయిన తర్వాత భార్య మీద డౌట్ వచ్చింది. ఒక పురుషుడికి భార్య మీద డౌట్ వచ్చింది. సందర్భం ఏంటో చెప్తా. భార్య మీద డౌట్ రాగానే ఏంటి డౌట్ అంటే నా భార్య తప్పు చేస్తుంది అనే ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చినప్పుడు యాజకుల దగ్గర తీసుకెళ్లారు, పెద్దల దగ్గర తీసుకెళ్లారు. పెద్దలు ఏం చేశారు అంటే కొన్ని నీళ్ళు ఉన్నాయి, దాన్ని ఏమని పిలిచామంటే 24 చూద్దాం. శాపము కలుగు చేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలను. శాపాన్ని కలుగు చేసి కొన్ని చేదు నీళ్ళు ఉన్నాయి, ఆ చేదు నీళ్ళు ఏం చేయాలి? త్రాగించాలి. ఆ నీళ్ళు అందరి ముందు తాగించాలి. అందరి ముందు తాగించిన తర్వాత ఆ నీళ్లు తాగిన వెంటనే ఆమెకి ఏమీ కాలేదనుకోండి, అప్పుడు ఆమె ఏ తప్పు చేయలేదు. ఆ నీళ్లు తాగిన వెంటనే ఆమెకి నడుం పడిపోయిందంట. చూడండి ఆ మాట చదువు, 27 చదువుతున్నా, 27. ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపబడను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునిది ఏమనగా ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ఏం చేసిందంట? ద్రోహము చేస్తే శాపము కలుగు చేయు ఆ నీళ్లు చేదై ఆమెలోకి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును అన్నాడు. చావదు కానీ నడుము పడిపోద్ది. నడుము పడిపోయినటువంటి స్త్రీని అందరూ ఎలా చూస్తారు? ఇప్పుడు నడుము పడిపోయిందంట, ఒక యవ్వనస్తురాలు తీసుకొచ్చారు, నీళ్లు తాగించారు, నీళ్లు తాగించగానే నడుము పడిపోయింది. ఇప్పుడు నడుము పడిపోగానే అందరికీ ఏంటి డౌటు? వ్యభిచారం చేసింది. అందుకని ఈమెని సమాజంలో నుంచి ఏం చేశారు? వెలివేశారు. ఒకవేళ ఆమె నీళ్లు తాగిన తర్వాత ఏ తప్పు చేయలేదు, చూద్దాం, ఏ తప్పు చేయలేదు. 28. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అవుతుంది. గర్భవతి అయింది అనుకోండి, ఆమె ఎవరంట? ఏ తప్పు చేయలేదు, చాలా మంచి స్త్రీ అని. ఒకవేళ గర్భవతి కాకుండా నడుము పడిపోయింది అనుకోండి, అంతే కదా, కడుపు ఉబ్బి నడుము పడిపోయింది అనుకోండి, ఆమె ఏం చేసినట్టు? తప్పు చేసినట్టు. ఇలాంటి శిక్షలు ఈరోజు కూడా ఉంటే బాగుండేమో కదా, అంతే కదండి. కానీ దేవుడు ఎంత మన మీద ప్రేమ చూపిస్తున్నాడంటే, ఎంత కృప చూపిస్తున్నాడంటే ఇలాంటి శిక్షలు ఈరోజు లేవు, ఉన్నాయండి. అందుకే పాత నిబంధన కష్టమని ఎందుకంటామంటే ఇందుకే అంటాం. ఆ నీళ్లు తాగిన వెంటనే ఆమె గర్భవతి అయితే ఆమె మంచిది. ఒకవేళ ఆ నీళ్లు తాగిన వెంటనే నడుము పడిపోతే ఆమె ఎవరంట? ఆమె
మంచిది కాదు, ఏదో ద్రోహం చేసింది. భర్తకి ఏం చేసింది? ద్రోహం చేసింది. ఏమండి? తన యొక్క బంధాన్ని ఏం చేసింది? పాడు చేసుకుంది. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించి రాసించాడు. ఇంకా చూద్దాం, లేవీకాండానికి వెళ్దాం. ఇంకా 20 అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 20 అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 20 అధ్యాయము 10వ వచనం. చదవండమ్మా. పరుని భార్యను ఏంటంట? పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికుని మరణ శిక్ష విధించవలెను అన్నాడు. అంటే ఇక్కడ ఈమె వ్యభిచారి కాదు, కానీ తన పొరుగువాని భార్యతో ఎవరైతే ఈ పాపము పని చేస్తున్నారో వారిని దేవుడు ఎలా చూశాడు? వ్యభిచారులుగా చూశాడు. ఎవరైతే ఇలాంటి పని చేస్తున్నారో వారిని బయటికి తీసుకొచ్చారంటే ఏం చేయాలి? చదవండి, ఏం చేయాలంట? అనగా 10వ వచనం చదువుతాం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికుని మరణ శిక్ష విధించవలను. మరణ శిక్ష వెయ్యాలి. మరణ శిక్ష వెయ్యాలంట. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక స్త్రీని తీసుకొచ్చారు, తెలుసు కదండి. తీసుకొచ్చి, మేము మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ప్రభువా, మరి ఏం చేయమంటావని అడిగారు. ఎందుకు అందరూ రాళ్లతో కొట్టి చంపాలి? డైరెక్ట్గా దేవుడే శిక్ష వేయొచ్చు కదా. ఒకసారి ఆలోచన చేయండి. డైరెక్ట్గా వారు తప్పు చేయగానే ఏ అగ్నో పంపించి దేవుడు ఏం చేయొచ్చు? దేవుడే చంపొచ్చు కదా. మనుషులు ఎందుకు చంపాలి? మీరు ఇంకా కిందకి చదవండి. ఇంకా చదవగలిగితే ఇంకా చూద్దాం. కొన్ని 11. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛాదమును తీసెను, వారిద్దరికీ మరణ శిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన యెడల వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును. ఇలా చదువుకుంటే వెళ్ళిపోతానండి. చివరికి అగ్ని వేసి కూడా కాల్చమన్నాడు దేవుడు, తెలుసా? అగ్ని వేసి కాల్చమన్నాడు. ఎందుకు మనుషులే చెయ్యాలి? దేవుడు చెయ్యొచ్చు కదా అంటే దీనికి కూడా కారణం ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి, ఎవరో వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అందులో కొట్టడానికి కూడా ఎవరున్నారు? నేను ఉన్నాను అనుకోండి. అంటే ఎవరో దొరికారు, రాళ్లతో కొట్టి చంపాలి. రాడ్ తీసుకున్నాను నేను. వాళ్ళని ఏం చేయాలి? కొట్టి చంపేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపేయాలి. ఒకసారి ఆలోచించండి. చిన్న రాడ్ గుచ్చుకుందనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? చిన్న రాడు కాలుకి చిన్నది ఏదైనా గాయమైంది అనుకోండి, మరలా అక్కడే గాయమైంది అనుకోండి, ఎలా ఉంటుంది? చిన్నగా తగిలితేనే ఇంత బాధ ఉంటుంది కదా. అలాంటిది ప్రజలందరూ ఆమెను మధ్యలో నిలబెట్టి, పురుషుని మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. ఆ దెబ్బలు ఎలా ఉంటాయి? ఇప్పుడు వేసే వాళ్ళు ఏమనుకోవాలంటే, ఈమె నేను కొట్టి చంపాను కదా, ఒకవేళ నేను పాపం చేస్తే నన్ను కూడా వీళ్ళందరూ ఏం చేస్తారు? నన్ను కూడా కొట్టి చంపుతారు కదా అనే భయం ఎవరికి వస్తుంది? వస్తుందా లేదండి? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన శిక్ష వేయకుండా మనల్ని ఏమన్నాడు? మనకు భయం రావాలని. కొన్ని హైవేల మీద వెళ్తున్నప్పుడు అండి కొన్ని కార్లు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, హైవేల మీద వెళ్తున్నప్పుడు అండి కార్ని ఇలాగా ఏంటంటే ఒక చిన్న పెద్ద రాళ్ళు పెట్టి పాడైపోయినటువంటి కార్లు, డ్యామేజ్ అయిన కార్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కార్లను ఆ రాడ్ మీద పెడుతున్నారు, ఇలా పడుకోబెడుతున్నారు అన్నమాట. ఏంటి అని చూస్తే మీరు స్లోగా వెళ్ళకపోతే ఆ కార్ ఎలా ఉందో మీ పరిస్థితి కూడా అలా అని చెప్పడానికి. మీరు స్లో వెళ్ళలేదనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, చూసారా కార్ ఏమైంది? యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది కదా, మీ జీవితం కూడా అలా అయిపోద్దని మనల్ని హెచ్చరించడానికి ఏం చేస్తున్నారు? అలా సింబల్స్ అన్నీ పెడుతున్నారు. దేవుడు కూడా మీకు బుద్ధి కలగాలంటే ముందు మీరేం చేయాలి? ఎవరైతే ఇలాంటి జారత్వం చేస్తున్నారో వారిని మీరు రాళ్లతో కొట్టి చంపితే అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఇదిగో నేను రేపటి దినాన్ని చేస్తే నన్ను కూడా ఇలా రాళ్ళతో కొట్టి చంపుతారు, ఏంటి ఎంత భయంకరంగా చావాలా అని అనిపించి నీలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. కానీ వీళ్ళలో రాలేదు మార్పు. మనలాగే వీళ్ళలో కూడా ఏంటి? మార్పు రాలేదు. ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతేనండి ఎంత భయంకరమైనటువంటి జారత్వాన్ని చేశారంటే, పురుషులు పురుషులతోనంట, స్త్రీలు స్త్రీలతోనంట, ఇక చివరికి జంతువులతోనంట. ఈరోజు చూడండి కల్చర్ కూడా ఏమైపోయింది?
అంత భయంకరంగా మారిపోయింది. దేవుడు అందుకే ఎప్పుడో చెప్పాడు ఏమనంటే, ఇలా ఉంటే మీకేమి రాదు, పరలోక రాజ్యం రాదు అని చెప్పాడు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు తెలుసా అండి. కొన్ని కొన్ని మందిరాల్లో చూస్తానండి, వ్యభిచారం అనేది ఎక్కడ జరుగుతుంది, మందిరాల్లోనే జరుగుతుందంట. కొన్ని మందిరాలకు వెళ్తుంటే మన దేశాల్లో కాదులేనండి, కొన్ని అమెరికా దేశాలు చూస్తుంటే ఏంటంటే ఏమనిపిస్తుందంటే, ఎందుకు వెళ్తున్నారు మందిరానికంటే, ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి ఆలోచనతో వెళ్తున్నారు. చాలా మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు చూడండి, యవనస్తులు అందరూ బయట కూర్చుంటారు. మళ్ళీ ఎవరో లోపల కూర్చొని వాక్యం వినేవారు లేరు. అందరూ బయట కూర్చుంటున్నారు. ఎందుకు అంటే వాక్యం వినడానికి కాదా వచ్చింది అంటే కాదు. దేని గురించి? ఒకడేమో అమ్మాయిని సెట్ చేసుకోవడానికి, ఒకడేమో దీని గురించి వస్తున్నారంట. ఎంత భయంకరంగా ఉన్నారా అంటే ఇంత భయంకరంగా ఉన్నారు. అందుకే దేవుడు ప్రతి దాన్ని కూడా సంఘానికి తెలియపరచాలని చక్కగా దేవుడు ఏం చేశాడు, అన్నీ రాయించాడు, అన్ని విషయాలు చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. ఇంకా చూడండి లేవీకాండం 21వ అధ్యాయము 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. మరియు యాజకుని కుమార్తె జారత్వం వల్ల తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది, అగ్నితో ఆమెను ఏం చేయాలి, దహించాలి అన్నాడు. అంటే అందరి ముందు, ఆ రోజు మరి కిరసనాలు ఉందో పెట్రోల్ ఉందో తెలియదు కానీ అందరి ముందు అది వేసి ఏం చేయాలి, కాల్ చేయాలి. ఏంటి యాజకుని యొక్క కుమార్తె అయినానంటే అవును, యాజకుని కుమార్తె అయినా ఏం చేయాలి అంటే దేవుడు ఎవరిని వదిలిపెట్టడా, ఎవరిని వదిలిపెట్టడు. అది నేనైనా మీరైనా ఎవరైనా కానివ్వండి, ఎలాంటి వారైనా కానివ్వండి, తప్పు చేస్తే అది దేవుడు విడిచిపెట్టడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలంటండి, తెలుసా అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగం వల్ల చనిపోయినా పర్వాలేదంటండి, దేని వల్ల చనిపోకూడదు, పాపం వల్ల ఎప్పటికీ చనిపోకూడదు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చే రోగం ఏదైతే ఉందో, ఒకవేళ రోగం వల్ల చనిపోయినా, కొన్ని కొన్ని రోగాల వల్ల చనిపోయినా తప్పులేదు కానీ ఏమండి, పాపం వల్ల చనిపోతే మాత్రం ఎప్పటికీ ఏమి రాదు, పరలోక రాజ్యం అనేది ఎప్పటికీ రాదు. అందుకే ఏ ఆలోచనతో ఉండాలి మనం, ఏ ఆలోచనతో ఉండాలి, పరలోక రాజ్యాన్ని పొందుకునేటటువంటి ఆలోచనతో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అది ఇందా చెప్పాను కదా, మీ గౌరవం పోతుంది, మీ డబ్బులు పోతాయి, ఇంకా మీ ఆరోగ్యం పోతుంది, మీకున్న మర్యాద అంతా పోతుంది. పోతుందా లేదా, మీకున్న మర్యాద అంతా పోతుంది. సామెతల గ్రంథాల్లో దీని గురించి చాలా విషయాలు రాశారు. ఒకసారి తీద్దాం. సామెతల గ్రంథం ఎవరైనా చదివి ఉంటారు అనుకుంటున్నారు. సామెతల గ్రంథాలు చదివారండి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి దొంగలించిన నీళ్లు ఎలాంటివంట, తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెబుతారంటే ఎవడు చెప్తాడు, అపవాదే చెప్తాడు. ఎందుకంటే ఆ ఆలోచనలన్నీ ఇచ్చేది ఎవడు, అంతే కదండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత పలహారం పెట్టారనుకోండి, అందరికీ పెడతారు పలహారం, చక్కగా తింటాం, అంతే కదా, బాగానే ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ వదిలేసాను అనుకోండి, ఎవరికి తెలియకుండా ఎవడన్నా వచ్చి తింటున్నాడు అనుకోండి, అది చాటునంటే, అర్థమైందా? అదే కానీ మన ఇంట్లో కూడా చూడండి చాటుగా తింటూ ఉంటాం. ఇప్పుడు వడ్డించేటప్పుడు చాలామంది స్వీట్లు వేసేస్తూ ఉంటారు. భోజనాల్లో వడ్డించేటప్పుడు ఏం చేస్తారు, అప్పుడప్పుడు ముక్కలు వేసేస్తూ ఉంటారు, స్వీట్లు వేసేస్తూ ఉంటారు. ఏం మీకు వడ్డించరా అంటే వడ్డిస్తారు. కానీ చాటుగా తిన్నప్పుడు అది ఎలా ఉంటుందంట, అందరూ తిన్నా అదే రుచి, చాటుగా తిన్నా అదే రుచి కదా. కానీ చాటుగా తిన్నప్పుడు ఏముందంట చూడండి, చదువుదాం మళ్ళా. చాటున తినిన దొంగిలించిన నీళ్ళు, ఏంటి నీళ్ళలో కూడా రుచి ఉందా అంటే, దొంగిలించినటువంటి నీళ్ళు ఎలా ఉన్నాయంట, రుచి అంట. చాటున తినినటువంటి భోజనము రుచి అంట. ఏమిటి దీన్ని వ్యభిచార విషయంలో అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ తిండి గురించి కాదు చెప్పింది ఆయన, నీళ్ళ గురించి కాదు చెప్పింది ఆయన, వ్యభిచార విషయంలో చెప్పాడు. పెళ్ళిచ్చాడంట దేవుడు, పెళ్లి చేసుకోమన్నాడంట. ఎందుకంటే నువ్వు మనసు నిలుపుకోలేకపోతే దేవుడు ఏంటి, వివాహం చేసుకోమన్నాడు. ఏమండి, వివాహం చేసుకోకుండా లేదా వివాహం చేసుకున్న తర్వాత నీ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి మరొక స్త్రీతో కానీ తర్వాత లేదంటే మరొక పురుషునితో కానీ వెళ్ళిపోతుంటే అది నీకు ఏమనిపించిందంట, ఆ పని ఏమనిపించింది, ఆ పని నీకు ఆనందం అనిపించిందంట. ఆ మాట చదవండి, ఆ పని నీకు తీపి అనిపించిందంట. మరి దేవుడు పెట్టినటువంటి ఈ నిబంధన ఏమైపోయింది, ఇది అది ఒకటే, కానీ నీకేమనిపించింది,
అది ఆనందం అనిపించింది. నీ కుటుంబాన్ని రోడ్డున పెట్టుకున్నావు. అందుకే చాటున తినినటువంటి తిండి కానీ, తర్వాత నీళ్ళు కానీ రుచి ఏముండదు. నీకు రుచి అనిపిస్తుంది అంతే. ఎంతకాలం అనిపిస్తుంది? బయట పడేంత వరకునే. బయట పడిన తర్వాత రుచి ఏమైనా ఉందా? అంతా చేదే. ఏమన్నా రుచి ఉందా? అంతా చేదే. అందుకే దేవుడు ఎంత ఖచ్చితంగా రాయించాడంటే, ఇంకా చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం, అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయము పద్దె చదవండి అమ్మా. నీ ఓట దీవెనందును నీ యవన కాలపు భార్యందు సంతోషించు అన్నాడు. నీ యవన కాలపు భార్యందు ఏం చేయాలి? సంతోషించు. 8వ వచనం కూడా చూద్దాం. 8వ వచనం. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి ఎలా ఉండాలి? దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిడి దగ్గర కూడా వెళ్ళొద్దు అన్నాడు. దాని ఇంటి వాకిడి దగ్గర కూడా వెళ్ళొద్దు. ఎక్కడికంట? జార స్త్రీయుండు ఛాయకు వెళ్ళకు అన్నాడు. అసలు ఛాయకే వెళ్ళకూడదంట. ఎందుకంటే కింద 18లో అన్నాడు కదా ఆయన, నీ యవన కాలపు భార్యందు సంతోషించు. అలా సంతోషించకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి ఏం చేసావు? నీ మార్గము దానికి దూరముగా చేసుకోను అంటే నీ మార్గాన్ని దానికి దగ్గరగా చేస్తున్నావు. అందుకే ఏమైంది? నీ కుటుంబం అనేది పాడైపోయింది. ఇంకా చూడండి 7వ అధ్యాయము. 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 27. క్షమించండి, 6వ అధ్యాయం 27లో ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడంట తన ఒడిలో అగ్ని పెట్టుకుంటే వస్త్రాలు కాలకుండా ఉంటాయా? కాలలేదని చెప్తే అది అబద్ధమేనా? అబద్ధమే కదండి. కూర్చున్నప్పుడు అండి మన యొక్క ఒడిలో ఏం పెట్టుకున్నామంట? చూద్దాం. ఏం పెట్టుకున్నాం? అగ్ని పెట్టుకున్నాం. అగ్ని పెట్టుకున్నా సరే నాకు కాలలేదన్నాడంట. కాలుతుందా లేదా? కాలుతుంది. తర్వాత ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? నిప్పుల మీద నడిచినప్పుడు ఏమవుతుంది? పాదాలు. అంతే కదండి. లేదండి నాకు ఏం అవ్వలేదని ఎవరన్నా అంటారా? ఒకవేళ ట్రై చేయండి ఎవరన్నా నిప్పులు వేసుకొని. అంతే కదండి. ఈ 2 ఎలా అయితే జరుగుతాయో కింద చెప్తున్నాడు. ఈ 2 ఎలా జరుగుతాయో, తన పొరుగు వారి భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును. అంటే మన ఒడిలో నిప్పులు వేసుకుంటే ఎంత ప్రమాదమో, అలాగే నిప్పుల గుండ మీద నడిస్తే ఎంత ప్రమాదమో, అలాగే పొరుగువాని భార్యను కానీ పొరుగువాని భర్తను కానీ నువ్వు ఆశించావంటే అంతే ప్రమాదం. అంతే ప్రమాదం. అందుకే దేవుడు ఎలా చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? మీ మీద శిక్ష వేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ప్రమాదం ఉందంట. ఏంటా ప్రమాదం? చూడండి ఏంటా ప్రమాదం? తన పొరుగువాని భార్యను కూడివాడు అలాగే ఏమైపోతాడు? నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 32వ వచనం కూడా. జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధి శూన్యుడంట. అంటే ఏ బుద్ధి లేదంట వాడికి. ఏ బుద్ధి లేదు కానీ ఏమనుకుంటాడు? నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. కొన్ని మాటలు చెప్పడానికి కూడా భయంకరంగా ఉంటాయి. కొన్ని మాటలు అలా చెప్తారు తెలుసా అండి. కొన్ని మాటలు పురుషులు ఎలా మాట్లాడతారంటే, ఏమండి కొన్ని విషయాల్లో మేము చాలా గొప్పవారం అనుకుంటారు. ఆ విషయాలు చాలా గొప్పవారం అనుకుంటారు. కానీ అలాంటి వారంటే అలాంటి వారు బుద్ధి శూన్యులంట. అందుకే ముందే చెప్పాను కదా, అన్నీ పోతాయండి మన జీవితంలో. అన్నీ పోతాయి. ఒక ఆయన ఒక పాస్టర్ గారు మాట చెప్తూ ఒక చిన్న విషయాన్ని ఎత్తారన్నమాట. ఏంటంటే వారి చిన్నతనంలోనంట ఒక బాగా ఆస్తి ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడంట. చాలా ఆస్తి ఉన్నటువంటి ఆయన. ఆ రోజులో బుల్లెట్ వేసుకుని తిరిగేవాడు. ఈరోజు బుల్లెట్ అంటే కామన్ అయిపోయింది, అందరూ తిరిగేస్తున్నారు. కానీ ఆ రోజు బుల్లెట్ అంటే బాగా సంపాదించిన వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరే ఉండేది. అది కూడా పాత బుల్లెట్ కాబట్టి అక్కడ మొదలెడితే కిలోమీటర్ వచ్చేది సౌండ్. అలాంటి బుల్లెట్ వేసుకుని చక్కగా సంపాదించినటువంటి ఒక పెద్ద ఆయన ఏమండి ఏంటంటే రాళ్ళు కొట్టుకునే ఒక ఆమెను చూశాడంట. ఎవరిని? కుటుంబం ఉంది, అంతా ఉంది. రాళ్ళు కొట్టుకునే ఆమెను చూశాడు. మరి ఏ ముహూర్తాన్ని చూసాడో తెలియదు కానీ ఏమండి ఆ రాళ్ళు కొట్టుకునే ఆమెను చూసి మనసు పడ్డాడంట. అంతే. కొన్ని రోజులకి ఏమైంది? మరి రాళ్ళు కొట్టుకునే ఆమె అయినా ఎవరైనా కానివ్వండి ఫస్ట్ ఏం చేయాలి?
గిఫ్ట్లు ఇవ్వాలా లేదా? అంతే కదా! ఆ గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టాడు. ఉన్న ఆస్తి ఏమవుతుంది? తరిగిపోతుంది. కొన్ని రోజులకి ఏమైందో తెలీదు కానీ ఉరేసుకొని చనిపోయాడాయన. ఏమైందో తెలీదు కానీ మొత్తానికి ఏమయ్యాడు? ఉరేసుకొని చనిపోయాడంట. ఒక 5 రోజుల తర్వాత ఈమె వేరొక ఆయన బండి మీద కనిపించింది. చూసారా దేవుడు ఎంత వివరంగా చెప్పాడో చూడండి మన జీవితాల గురించి. ఉన్నటువంటి ఆస్తి పోయిందా? ఆస్తి పోయింది. పరువు పోయిందా? పరువు పోయింది. ఎందుకు పరువు పోయింది? మరి డైమండ్ కొడుతుంది కదా కింద కూర్చుని. ఆ డైమండ్లు కొట్టే ఆవిడని చూసి మనసు పడ్డాడండి పాపం. అందుకే ఏమైంది చివరికి? ఆస్తి పోయింది. చివరికి ఏమైంది? కుటుంబం పోయింది. తన ప్రాణాలే పోయాయి. తన జీవితం ఏమైంది? తన జీవితమే ముగించబడ్డది. మరి ఈమెమైంది? ఈమె బాగానే ఉంది. ఈమె పోతుంది ఎప్పటికప్పుడు. అంతే కదా! ఈమె నిలకడగా ఉండదు. ఈమె కూడా వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ఎంత బాగా చెప్పాడంటే, నీ కాలానికంటే ముందుగా నువ్వెందుకు చనిపోతావు అన్నాడు దేవుడు. చూడండి మీరు గమనించండి, చాలా యాక్సిడెంట్ కేసులు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే, ప్రమాదాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఇవే. చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారంటే కారణం ఏంటి? ఇవేనండి. చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే, మనం అనుమానాస్పదంగా చనిపోయారనుకోండి, పోలీస్ ఆయన వచ్చి ఒకటే ఒకటి అడుగుతాడు. ఏంటంటే, ఈమెకి ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ ఉందని అడుగుతాడు. లేదా ఈయనకి ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ ఉందని అడుగుతాడు. రెండవది ఏంటంటే, ఇది కాదు అని తెలిస్తే రెండవది ఆస్తి పంపకాల్లో ఏమైనా గొడవలు ఉన్నాయని అడుగుతాడు. అంతే. ఈ రెండే విషయాలు అడుగుతాడు. ఈ రెండే విషయాలండి. ఉన్నారా అలాంటి వారంటే ఉన్నారండి. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వావి వరసలు లేకుండా చేసేవారు ఉన్నారు. ఏమండి కుటుంబంలోనే చేసేవారు ఉన్నారు. ఇవి చదువుతున్నప్పుడండి దేవుడు ముందుగానే హెచ్చరించాడు. మనకి ఏమి లేక, జ్ఞానం లేక, బుద్ధి లేక దీన్ని ఆలోచించట్లేదు అనిపించింది. మొన్న ఒక సంవత్సరం క్రితం అనుకుంటే ఒక న్యూస్ చదివాను. ఏంటంటే ఒక ఒక పురుషుడు ఉన్నాడు. తన భార్య తన సొంత వాళ్ళతోనే వ్యభిచారం చేస్తుంటే చూశాడంటండి. ఏం చేయలేక అలా తలుపు మూసేసి వెళ్ళిపోయాడు అంతే. తీశాడు, కనిపించింది, తలుపు మూసేశాడు. కారణం ఏంటంటే నాకు కూడా కనిపించకండి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని. వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, పని చేసుకున్నాడు. బాధ ఉంటుంది కదా! సర్లే అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇల్లంతా మంటలతో ఉందంట. ఏమైందంటే నా భర్తకి నా మొహం ఎలా చూపించాలి అని ఏం చేసింది ఈమె? మొత్తం కిరసనాలు వేసుకుంది, ఇల్లంతా అక్కడ పెట్టేసింది. భర్త మాత్రం క్షమిందాం అనుకున్నాడో లేదంటే ఏదో చేద్దాం అనుకున్నాడో బయటికి వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలో తెలియక. ఎందుకంటే బయట చెప్పుకునేది కాదు కదా, సొంత వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళే కదా. ఇంటికి వచ్చేటప్పటికి ఏమైంది? అందుకే చాలా వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే జారత్వం అనేది మనలో ఉంది కాబట్టి, జారత్వం అనేది చేస్తున్నాం కాబట్టి. అందుకే దేవుడు చెప్పాడు చూడండి, నీ జీవితాన్ని పాడు చేసుకోక అన్నాడు. ప్రసంగి గ్రంథం చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనం ముగిస్తానండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ కాలము కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోతా అన్నాడు. అధికంగా దుర్మార్గమైన పనులు చేయకు అన్నాడు. ఇంకా బుద్ధిహీనంగా ఏంటంట? చదవండి. బుద్ధిహీనంగా తిరగకు, నీ కాలము కంటే ముందుగా నీవేళ చనిపోతావు. నీకు దేవుడు ఒక 70 సంవత్సరాలు ఇచ్చాడంటే ఎందుకు 30 సంవత్సరాలుగా వెళ్ళిపోతున్నావు? ఇంకెంత ఉంది నీకు? ఇంకెంత ఉంది? ఇంకా 40 సంవత్సరాలు ఉంది కదా. 40 సంవత్సరాల జీవితకాలం నువ్వు వ్యర్థంగా ఏం చేసావు? వాడుకోకుండా నీ కాలం కంటే నువ్వు ముందుగానే వెళ్ళిపోయావు. కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి ఒక తప్పు, వ్యభిచారం, జారత్వం. మీరు గమనించండి, ఆదాము అవ్వ తెలుసండి? ఆదాము అవ్వ 930 సంవత్సరాలు ఇద్దరు ఏకంగా కలిసి బ్రతికారు వాళ్ళు. ఎక్కడ గొడవ లేదు వాళ్ళకి. ఉందా? ఏ గొడవ లేదు. ఏమంటే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన? లేదు. జారత్వం చేశాడా? లేదు. 930 సంవత్సరాలండి, తక్కువేం కాదు. మిగిలిన వారందరూ చాలా తక్కువే బ్రతికారు. కానీ వాళ్ళు అసలు ఎలా బ్రతుకుంటారు? 930 సంవత్సరాల జీవితకాలంలోనండి భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రేమ కలిగి నడుచుకున్నారంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో చూడండి. మరి ఈరోజు ఎలా ఉంటున్నారు? మధ్యలోనే చనిపోతున్నారు చూడండి. చాలామంది యవ్వనస్తులు మధ్యలోనే కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమందిని పాడు చేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో చూడండి. వారి కుటుంబంలో ఉన్న వారిని చంపేసి ఇదిగో నేను చేయలేదని తప్పించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ కాలము కంటే ముందు నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఈ పని చేయడం వల్లే కదా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నాడు. మనకు బుద్ధి కలగడానికైనా రాయించాడు దేవుడు, మనకు బుద్ధి కలగడానికే రాయించాడు. ఇంకా చూడండి 26వ వచనం, అదే అధ్యాయం 26వ వచనం. మరణము కంటే
మరణము కంటే అందరికీ భయంకరమైనది ఏదన్నా ఉందంటే మరణమే కదా! అంతే కదండీ! మరణానికి మించింది ఏదన్నా ఉందా? ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది ఎవరిని ముట్టుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు? ఒక ఆయనైతే శానిటైజర్ బాటిల్ పట్టుకొని ఇంక రోజు చేతులు కడుక్కోవడమే ఎవరిని ముట్టకుండా. ఒక ఆయన తాగేసాడండి పాపం. పోనీ లోపల ఏమైనా క్రిములు ఉంటే తగ్గిపోతాయని లోపల ఏం చేశాడు? ఆ బాటిల్ అంతా తాగేసాడంట ఆయన. ఎందుకంటే మరణము అంటే అందరికి భయమా లేదా? అందరికీ భయమే. ఎందుకంటే దాని తర్వాత ఇంక జీవితం లేదనుకుంటాం. కానీ సొలొమోన్ గారు ఇంకొక విషయాన్ని చూసాడంట. మరణము కంటే దుఃఖాన్ని కలిగించేది ఇంకోటుందంట. మరణము కంటే భయంకరమైనది ఇంకోటుందంట. ఏంటది? అది వలల వంటిదై. ఎవరంట? మరలా చదవండి. ప్రసంగి గ్రంథం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరల వంటి మనస్సునకు బంధకములు వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడు. ఇది నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? సొలొమోన్ గారు. సొలొమోన్ గారు చెప్పారంటే సొలొమోన్ గారి చేత రాయించింది ఎవరు? దేవుడే. ఎలాంటిదంట స్త్రీ? ఎలాంటిదంట స్త్రీ? చూడండి. వలల వంటిది అన్నాడు చూడండి. వలల వంటిది. ఒక్కసారి వల వేసామంటే చేపలకి అందులో పడ్డాయంటే మళ్ళీ బయటికి ఎంత గింజుకున్నా అంతే కదండి. ఎంత గింజుకున్నా అలాంటి జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు అన్నాడు. చూడండి, గేదెలు పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఒకసారి మీరు గమనించండి. గేదెలకు కుడితి పెడతాం కదా మనం, తెలుసా అండి? దానా అంటాం, కుడితి అంటాం కదా. అది రాత్రి కలిపి అక్కడ పెట్టిన తర్వాత పొద్దునకి కొన్ని కొన్ని సందర్భాలు అందులో ఎలకలు ఏమండి ఇవి చనిపోతూ ఉంటాయి. ఎందుకు చనిపోతాయి? తినడానికి లోపలికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత పైకి రాలేవయ్యి, కొట్టుకుని కొట్టుకుని ఏమవుతాయి? అందుకే అప్పుడప్పుడు అంటాం కదా, కుడితిలో పడికిన మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే అందులో పడడమే, అందులో పడ్డమే. పడిన తర్వాత బయటికి రాలేమండి. అందుకే ఉరుల వంటిదై వలల వంటిదే అన్నాడు చూడండి. ఎలా ఉందంట జారస్త్రీ? వలల వంటిది. అంటే ఒకసారి పడ్డామా అందులో, అందులో పడ్డామా ఇంకా రాలేము. మీరు ఈగలను కూడా చూడండి, అప్పుడప్పుడు తేనె తెలుసు కదండి. తేనె చాలా తియ్యగా ఉంటుంది. ఆ తేనెని అక్కడ పెట్టిన తర్వాత ఈగలు వచ్చి అందు మీద అలా నిలబడతాయి. ఎందుకంటే కొంచెం తేనె అనేది చిక్కగా ఏమి ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. నిలబడి అది ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం తినడానికి ప్రయత్నం చేస్తుంది, నాకుతూ ఉంటుంది. అలా కొంచెం కొంచెం నాకిన తర్వాత దానికి ఇంకా పూర్తిగా తినేసిన తర్వాత లేవడానికి చూస్తుంది, కానీ లేవలేదు అది. ఎందుకు? కాళ్ళు ఇరిగిపోతాయి తెలుసండి. పైన మాత్రం నిలబడింది ఫస్ట్. అది తింటున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం కిందకి వెళ్ళి కాళ్ళు రెండు ఇరికిపోతాయి. ఎగరడానికి చూస్తుంది కానీ రాదు, బలవంతంగా లాక్కుంటుంది. బలవంతంగా లాక్కున్నప్పుడు ఒక కాలు అందులో ఉండిపోతుంది. మరలా ఈ కాలుతో లాక్కున్నప్పుడు ఇంకో కాలు ఉండిపోతుంది. మొత్తం రెక్కలన్నీ ఉండిపోతాయి. చివరికి అందుకే అప్పుడప్పుడు తేనెలో ఏం కనిపిస్తాయి? ఈగలు, చచ్చిపోయిన ఈగలు భాగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎందుకు ఈ మాట చెప్పానంటే నువ్వు ఒకసారి పడ్డావా ఆ ఎలకలాగా ఈగలా కొట్టుకోవడమే నీ జీవితం, మళ్ళీ బయటికి రాలేవు అంతే. కానీ మన ఆలోచన ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక ఆలోచన ఉంటుంది, పడకూడదు పడకూడదు అనుకుంటాం. కానీ ఏమవుతాం? అనుకుంటాం కానీ పడిపోతాం. అందుకే చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు ఏంటంటే ఒక పక్షి అంట పిల్లలకి చెప్పి వెళ్ళిందంట, బోయవాడు వస్తాడు ఏంటి తెలుసు కదండి. అక్కడ గింజలేస్తాడు, గింజలు వేసిన తర్వాత వలలోకి పట్టుకుంటాడు, వలలో వేసుకుని ఏం చేస్తాడు? ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అమ్మ అని చెప్పి వెళ్ళిందంట. రోజు నేర్చుకుంటున్నాయంట, పాఠంగా నేర్చుకుంటున్నాయి, మనలాగే రోజు పాఠంగా నేర్చుకుంటున్నాయంట. ఒకనొక దినాన్ని బోయవాడు వచ్చాడు. ఏం చేశాడు? కొన్ని గింజలు వేసాడు, తింటున్నాయంట. తిన్నప్పుడు కూడా అదే పాట. ఏం పాట? బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. బోయవాడు వచ్చాడు, వల వేసాడు, ఏం చేశాడు? చిక్కించుకున్నాడు, వెనకాల వేసుకున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏం పాట? బోయవాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల్ల పెట్టుకుంటాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏంటి మన జీవితం అంతా ఎలా ఉంటుందంటే చేయకూడదు అనుకుంటా చేస్తూ ఉంటాం, చేయకూడదు అనుకుంటా చేస్తూ ఉంటాం. జీవితకాలం అంతా ఎలాగైనా ఉండాలి, జీవితకాలం అంతా ఇంకా ఇలాగైనా ఉండేది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మారండి అంటున్నాడు. ఎందుకు మారాలి అంటే నీ దేహం అనేది నీవు కొనుక్కున్నది కాదు. ఎవరిచ్చింది? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డ చూడండి. నీ దేహము దేవుని ఆలయము.
ఆ పైన జారత్వం గురించి ఒక మాట రాశారు. ఎన్నో వచనం అంటే 6వ అధ్యాయంలో 16వ వచనం అండి. 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవాలుగా ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవంలో తీసుకొని వేశ్య యొక్క అవయవంలో చేదున అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకుని వాడు ఏమైపోతాడు? దానితో ఏకదేహమైపోతాడు అని చెబుతూ 19కి వెళ్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహం అనేది ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది, అంతే కదా. మీ దేహం అనేది, మీ పరిశుద్ధత అనేది ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్ల వచ్చింది. ఎవరి వల్ల? యేసుక్రీస్తు వారి వల్ల. యెషయా గ్రంథం 53లో మనం చదువుతాం కదా, మన దోషాలు మన రోగాలు అన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడంట. యెషయా గ్రంథం 53:4లో చదువుతాం కదా, మనం చేసినటువంటి రోగాలు అంటే ఏంటంటే పాపాలు, దోషాలు. చదవండి ఒకసారి 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అయినను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమనొందిన వాడిగాను మనం ఆయన్ని ఎంచాము. ఇంకా చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఏమయ్యాడంట? నేను చేసినటువంటి తప్పుకి ఆయన గాయపరచబడ్డాడంట. మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడంట. చూడండి, మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా ఆయన ఏమయ్యాడు? ప్రతి పనికి కూడా శిక్ష ఆయన వేసుకుని ఈరోజు నన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఇలా నిలబెట్టాడు. మరి నిలబెట్టినటువంటి ఆ దేవునికి ఎంతవరకు లోబడుతున్నాం మనం? ఈ దేహం అండి ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఈ దేహంతో పాపం చేసిన తర్వాత, ఈ దేహము పాపంతో నిండిపోయిన తర్వాత, పరిశుద్ధత లేనటువంటి ఆ సమయంలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి కడిగారు. నా పాపాలన్నీ ఆయన తన భుజం మీద వేసుకున్నాడు. అలా వేసుకుని కొండ వరకు మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్ళి నా యొక్క పాపాలన్నీ కూడా కడగడానికి చివరి రక్తపు బిందు వరకు ఏం చేశాడు? ఆయన కార్చి నా పాపాలన్నీ కడిగేశాడు ఆయన. అంటే ఈ దేహంలో ఏ పాపం ఉండకూడదని కడిగాడు. మరలా ఎందుకు పాపాన్ని అంటించుకుంటున్నాం మనం? మరలా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం మనం? నీతిని ఎందుకు విడిచిపెట్టేస్తున్నాం మనం? జారత్వానికి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం? పురుషులైతే స్త్రీలు, స్త్రీలైతే పురుషులు ఎందుకు దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు? తప్పుడు ఏమండి భయంకరమైనటువంటి పనుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? జారత్వం అని, వ్యభిచారం అని, ఒక స్త్రీ మీద వ్యామోహం అని, పురుషుడి మీద వ్యామోహం అని, చివరికి ఏమైపోయిందంట? మరణము కంటే దుఃఖాన్ని కలిగించేది ఒకటి ఉంది అన్నాడు. అది ఉరుల వంటిది అన్నాడు. చూడండి, ఉరేసి మరీ లాగుతుందంట. అందుకే చాలామంది ఉరేసుకుని ఎందుకు చనిపోతున్నారు? చాలామంది యవనస్తులను ఎందుకు చనిపోతున్నారు ఉరిలేసుకుని అంటే, ఇదిగో స్త్రీ అనే వ్యామోహంలో పడ్డారు, బ్రతుకును మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, జీవితాన్ని మర్చిపోయారు. చివరికి ఏమైపోయారు? అదే జీవితం అనుకున్నారు. చివరికి సాధించలేక ఓడిపోయామనే ఒక ఆలోచనతో ఉరేసుకుని చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి ఈ దేహాన్ని పరిశుద్ధంగా కడిగితే మరలా ఎందుకు నీవు పాపంలోనికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే రక్షణలోకి వచ్చారో ఒకసారి ఆలోచించుకోండి. మీ దేహము దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం. దాన్ని కాపాడుకోవాలి తప్ప మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. అది నేనైనా మీరైనా ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవులైనా కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయడు? క్షమించడు. దేవుడు క్షమించలేనటువంటి కొన్ని పాపాలు ఏమన్నా ఉన్నాయంటే అందులో ప్రధానమైనది ఏంటి? జారత్వం, వ్యభిచారం, అపవిత్ర. ఈ మూడింటినే దేవుడు ఎప్పుడూ క్షమించడు. మిగిలినవి అంటారా? కొన్ని దేవుడు చెప్పాడు ఏమనంటే, వీటినంట చేసేవాడు తన దేహానికి ఏం చేసుకుంటున్నాడు? తన దేహానికే అవమానం తెచ్చుకుంటున్నాడంట. తన దేహాన్నే పాడు చేసుకుంటున్నాడంట. చివరికి ఏమవుతుంది అంటే రోగాలు, భయంకరమైనటువంటి రోగాలు. ఎన్ని రోగాలు వస్తున్నాయి చూడండి, ఎన్ని రోగాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే జారత్వం, వ్యభిచారం. పాపం నిండిపోవడం వల్ల ఏమవుతుంది? గౌరవం పోతుంది, ఆరోగ్యం పోతుంది. యవన కాలంలో దేవుడు బలాన్ని ఇస్తున్నాడంట. యవన కాలంలో దేవుడు అలంకారంగా బలాన్ని ఇస్తున్నాడని తెలుసా అండి? యవనస్తులకి అలంకారం ఏది?
బలము అన్నాడు. వృద్ధులకు అలంకారం ఏది? నెరసిన వెంట్రుకలు అన్నాడు. తెలుసా అండి? రొంగేస్తారు కదా చాలామంది. కానీ అందం ఏంటంటే అదేనంట. మరి యవనస్తులకు అందం ఏది? బలమేనంట. మరి ఆ బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే, ఇదిగో తప్పుడు కార్యక్రమాలకు ఉపయోగించి నీ బలాన్నంతటిని కూడా ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందుకే దేవుడు చెప్పాడు, ఒకవేళ అలాంటి వారు ఉంటే రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. ఎక్కడ? ధర్మశాస్త్రంలో. మరణశిక్ష వెయ్యండి అన్నాడు. కాల్చేయండి అన్నాడు. ఒకవేళ ఈ చట్టాలు ఇప్పుడు కూడా ఉంటే ఏమవుదును? అంతే కదండి. మన దేశంలోనండి, మన దేశం చాలా భయంకరమైన దేశం, మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే ఏ తప్పు చేసినా తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని కొన్ని దేశాలు ఉంటాయి. అదేదో దేశం ఉంటుందండి, వాడు ఉంటాడు కదా, అది పేరు గుర్తు రావట్లేదు, కొరియా అనుకుంటా. తెలుసా అండి? కొరియా అది అనుకుంటే దాంట్లో ప్రధాని ఎవడో ఉంటాడు. తెలుసా అండి? పొట్టుగా ఉంటాడు, చూసారా? పొట్టుగా ఉంటాడు, వాడి పేరు ఏదో చాంగ్ ఏదో వస్తుంది. వాడు ఎంత ఎంత ఆలోచిస్తాడో తెలుసా అండి? ఒకవేళ ఎవరన్నా వ్యభిచారం చేశారని తెలిస్తే అందరి ముందు ఊరే చంపేస్తాడు. తెలుసా అండి? అలాంటి చట్టాలు మనకి రావాలి. ఒకవేళ ఎవరైనా కానివ్వండి, వాడు ఎవడైనా కానివ్వండి, వ్యభిచారం చేశాడా, తప్పు చేశాడా, పాపం చేశాడా, ఏమంటే తెలిసింది అంటే అందరి ముందు ఊరే చంపేస్తాడు. అందుకే వాడికి అందరూ భయపడతారు. అన్ని దేశాల వారు కూడా భయపడతారు వాడికి. అన్ని దేశాల వారు కూడా భయపడతారు. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటాడంట, చాలా నియమాలు పాటిస్తాడంట. మన దేశం ఎలా ఉంటుంది? మన దేశంలో ఒక లైట్ ఉండదు, ఏమండి, ఒక రోడ్డు ఉండదు. ఇంకా తెలుసా అండి ఎలా ఉంటుంది? మనం కాండ్రించి ఉమ్ములేసుకుంటూ వెళ్ళిపోతారు రోడ్డు మీద. అక్కడ వేసారనుకోండి ఏమవుతుంది? అన్ని నియమాలు పాటిస్తేనే భద్రంగా ఉంటారు కొంతమంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నారు కానీ ఆడవాళ్ళకి ఏం లేదంట, లేదంట. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఎందుకంటే విచ్చలవిడిగా చేసేటటువంటి వ్యభిచారం వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వాక్యం దగ్గరికి రాలేకపోవడం వల్ల. అందుకే లేవీకాండం ఇందాక చదివించాను 20 అధ్యాయం. మీకు అవకాశం ఉంటే ఒకసారి ఇంటికి వెళ్ళి మరలా చదవండి. ఏ అధ్యాయం? 20, 21 ఒక్కసారి మరలా చదవండి. అందులో దేవుడు ఎలాంటి విషయాలు రాయించాడంటే, ఏమండి, వావి వరసలు లేకుండా చేసేటటువంటి ప్రతి తప్పుకి కూడా శిక్ష వేశాడా లేదా? ప్రతి దానికి వేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది అండి, ఏమండి, ఆడపిల్లలను కలిగిన వారు ఉన్నారు. ఆడపిల్లలు అనగానే చాలామంది భయం ఉంటుందా లేదా? ఎందుకు భయం ఉంటుంది? ఒక 5 నిమిషాలు ఎవరితోనో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటారు మీరు? ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు అంటారు. ఎందుకంటారు? పవిత్రంగా ఒకటి చేతికి వారిని ఏం చేయాలి? అప్పగించాలనే ఆలోచనతో ఎవరున్నారు? ఉన్నారా లేదా తల్లిదండ్రులు? కానీ ఈరోజు ఆ పవిత్రతని పోగొట్టుకునేటటువంటి యవ్వనస్తులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు ఈరోజు. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. అలాంటి స్థితిలో మన పిల్లలు ఎప్పటికీ ఏమవ్వకూడదు? వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలిస్తే ఎప్పటికీ వెళ్ళరు. వాళ్ళకి వాక్యం తెలిస్తే ఎప్పటికీ వెళ్ళరు. నువ్వు దేహంతో చేసిన దాన్ని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? శిక్ష అనేది వేస్తాడు. లెక్కలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకే జారత్వము, వ్యభిచారం అనే విషయంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏమంటే రేపటి దినాన్న మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములయ్యా. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. మీ కృపను బట్టి తండ్రి దేవా, మరి జారత్వం, వ్యభిచారం అనేది ఎంత భయంకరమైన పాపము, పాత నిబంధనలో మీరు ఎలాంటి శిక్ష వేశారో తండ్రి మేము నేర్చుకున్నాం. కొత్త నిబంధనలో కూడా తండ్రి మరి ఎలాంటి శిక్షలు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో దేవా, నేర్చుకోవడానికి ఇంకా మేము ప్రయత్నం చేయుచుండగా మా అందరికీ సంయోచితమైన జ్ఞానమునివ్వండి. ధర్మశాస్త్ర కాలంలోనే మీరు ఎంత కఠినంగా ఉన్నప్పుడు తండ్రి, కొత్త నిబంధన కాలంలో ఎంత కఠినంగా ఉంటారో దేవా, అది ఎంత భయంకరమైన పాపమో ప్రతిదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవా, ప్రపంచంలో ఈ విషయాలు తండ్రి చెప్పకుండా ఎవరైతే ఉంటున్నారో తండ్రి, దేవ ఇదిగో తండ్రి ఆలోచించకుండా ఎవరైతే ఉంటున్నారో దేవ, దాని వలన తండ్రి అనేక మంది యవ్వనస్తులు తండ్రి దేవ పాపంలో పడిపోయి వారి దేహాన్ని, వారి జీవితాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క ధనాన్ని పోగొట్టుకుంటూ దేవా ఇదిగో తండ్రి చివరికి తండ్రి దేవా మరణానికి కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కంటే ముందుగానే తండ్రి వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఒకసారి తండ్రి మాకు మేము ఆలోచించుకునేటటువంటి ధన్యత ఇవ్వండి దేవ. ఈ మాటలు తండ్రి దేవా మాకు తండ్రి వినడానికి ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నా దేవా, మీరు రాయించినటువంటి మాటలు చాలా తండ్రి దేవా మాకు ఉపయోగపడతాయని, మా బ్రతుకులు మేము మార్చుకోవడానికి తండ్రి ఇవి ఎంతో విలువైన మాటలని ఒక్కసారి గ్రహించి తండ్రి
ఎందుకంటే తండ్రి లోకంలో ఇలాంటి వారు తండ్రి చాలామంది తండ్రి ఉన్నారని తండ్రి మేము ఇదిగో తండ్రి మరి చూస్తున్నప్పుడు ఒకవేళ మా కుటుంబాలు కూడా అలా అయిపోతాయేమో అనే ఒక ఆలోచన తండ్రి, ఒక భయాన్ని కలిగి తండ్రి ఈ మాటలు ఈరోజు దేవా చెప్పడానికి మేము సిద్ధపడ్డాం. కేవలం తండ్రి విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఒకవేళ అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉంటే దేవా మార్చుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో తండ్రి అపవాది ప్రేరేపణ బట్టి అలాంటి తప్పుడు ఆలోచనలోనికి ఒకవేళ యవన కాలంలో ఉన్నటువంటి మేము పడిపోకుండా దేవా కాపాడుకోవడానికి తండ్రి ఒక హెచ్చరిక మాటలకి ఈరోజు నేర్చుకున్నాం. దేవా ఇదిగో తండ్రి విన్న మాటలు విడిచిపెట్టకుండా అనేక విషయాలు ఇక నేర్చుకోవడానికి జ్ఞానంనిస్తారని కూడి వచ్చిన సంఘముని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే బలహీనపడ్డారో వారిని బలపరచండి, రాలేకపోయిన వారిని దయతో మన్నించండి. దేవా ప్రమాణం చేసిన వారు తండ్రి 40 దినాలు వస్తానని ఎవరైతే ప్రమాణం చేశారో దేవా ఏ ఆటంకాలు లేకుండా వారు తండ్రి నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. మరి ఎందు నిమిత్తమైతే కొంతమంది మానేస్తున్నారో మాకు తెలియదు, కానీ వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తండ్రి పూర్తిగా తొలగించి ఇదిగో తండ్రి ప్రతి దినము రావడానికి సహాయం చేస్తారని మరొకసారి తండ్రి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి కోరుచు రేపటి దినాన్ని జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, నీ సత్య వాగ్దానము ఈ మహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపటి దినాన్న వజ్రం గారు వారి ఇంటి దగ్గర జరుగుతుందండి, గమనించండి. మరి పెందుర్తి పాపమ్మ గారు ఒక సాక్ష్యం చెప్తారని తెలియపరిచారు. దయతో ఒక 2 నిమిషాలు మరి సమయాన్ని వారికి ఇస్తున్నాం. అలాగే బుధవారము, గురువారము, శనివారం కూడా మరి ఎవరైనా ఏర్పాటు చేసుకునే వారు ఉంటే దయతో తెలియపరచండి. శనివారం అండి, ఇది శనివారం అండి, శనివారం గాబ్రియల్ గారి ఇంటి దగ్గర జరుగుతుందండి, గమనించండి. హలో